హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మళ్ళీ చేపలకు వచ్చా, వాల్గల చేపలకి వాల్గ షికారు చేద్దామని వచ్చా. స్పూన్ షికార్ చూద్దాం మరి షికార్ అవుతుందో లేదో. టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది, సాయంత్రం పూట వచ్చాం. ఈ ప్లేస్ వచ్చేసి పాపడపల్లి మున్నేరు వాగు. వాల్గలు చాలా ఉన్నాయని చెప్పారు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చి పట్టారు. పర్లే, మంచి సైజు పట్టారు. ఒక్కొక్కటి 3-2 కీలు ఉన్నాయి. మనం కూడా ట్రై చేద్దామని వచ్చినాం. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాడే రాడ్ వచ్చేసి డైవర్ట్ ఇదేది, ఎప్పుడు చూపెడుతుంటా ప్రతి ఒక్క వీడియోలో. ఈ రీల్ వచ్చేసి ఏలో బీజీ 4000 సిరీస్ది. ఈ స్పూన్ వచ్చేసి 25 గ్రామ్ హైదరాబాదీ స్పూన్. మంచి రిజల్ట్ ఉంటుంది దీని మీద. భూపాల్దైనా హైదరాబాద్ అయినా రెండు యూజ్ చేస్తూ ఉంటా. మొత్తం రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్లో. చూద్దాం మరి, ట్రై చేద్దాం. చూడండి లొకేషన్, లొకేషన్ అయితే ఎక్కువ వాల్గలు రాళ్ళు ఉన్న ప్లేస్లోనే తిరుగుతూ ఉంటాయి. అందరూ రాళ్ళు ఉన్న ప్లేస్లలో చేపలు ఉండవు అనుకుంటారు. రాళ్ళు ఉన్న ప్లేస్లో చిన్న చేపల కోసం ఎక్కువ చిన్న రాళ్ళు ఉన్న ప్లేస్లోనే పెద్ద వాల్గలు తిరుగుతాయి. ఇంతకుముందు చాలా కొట్టి ఆ సైజు రాళ్ళల్లో కనీసం 3 కేజీలు 4 కేజీ వాళ్ళు కూడా అదే ప్లేస్లో తిరుగుతూ ఉంటుంది. రాళ్ళు ఉన్న ప్లేస్లో చాలా తొందరగా తిరుగుతూ ఉంటాయి, పెద్ద వాల్గలు తిరుగుతాయి. ట్రై చేద్దాం. హలో చూడండి ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబర్ గెలిచారు, వీళ్ళే పిలిచారు. ఇక్కడ పెద్ద వాల్గలు ఉన్నాయని చెప్తే వచ్చాను. నేను ట్రై చేస్తాను. ఇప్పటిదాకా అయితే ఒక్కటి పడలే. చూద్దాం, వీళ్ళు కూడా చేపలకు వచ్చారంట. అన్నోళ్ళు చాలా ఐటమ్స్ తెచ్చారు. చూద్దాం ఒకటైనా పడుతుందో పడదో. ఐటమ్ చూడండి, అన్నోళ్ళు పిండి కలుపుకొచ్చారు, రవ్వు షికార్కి అని వచ్చారు. అట్లనే మనకు కూడా ఫోన్ చేస్తే మనం కూడా వచ్చినాం వాల్గలకి. ట్రై చేద్దాం. ఇప్పటిదాకా ఒక్కటి కూడా పడలే. వాల్గల పైన మీకు కానొస్తూనే ఉంటాయి. అక్కడ ఉన్నాయంట వాల్గలు. నల్లరాయి కాడ పోదాంపా, అన్న చెప్పిండు అడ్రస్. ఇక టైం పైన తిరుగుతానా? సరే, మాకు వచ్చినది 2 పడ్డా సార్లే, వద్దులే వీడియో కోసం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చేసా. అన్నోళ్ళు చెప్పిన లొకేషన్లో అయితే ఏమి అటాక్ కాలేదు. మళ్ళీ అక్కడ కాదని చెప్పేసి వేరే ప్లేస్కి, వేరే లొకేషన్కి వచ్చిన. మళ్ళీ ఇక్కడ ట్రై చేద్దాం మరి ఎట్లా ఉంటుందో. దిగటానికి కూడా దారి లేదేనా బాబు? ఓకే, దిగటానికి దారి లేదు ఫ్రెండ్స్. ఎవరో బాబాయ్, అటు కాదు బాబాయ్ దారి అటు అని చెప్తాడు. మా బాబాయ్ మాటలేని అడిపోతున్నా. అక్కడ కూడా ఎట్టుందో తెలియదు దారి. చూద్దాం. చాలా డేంజర్ గుర్తు దారి మాత్రం. కింద పడతానే అయింది. ఈ బాబాయ్ చూడండి, ఈ వయసులో చేపలకు వచ్చిండు. బాబాయ్ పైకి ఎక్కలేకపోతుండు, కర్రలు పట్టుకొని ఎక్కుతాడు. చేపలకు అలవాటు అయితే ముసలోడు ఉండడు, వయసోడు ఉండడు. ఇంట్లో అసలు ఉండబుద్ధి కాదు. 2 గాలం సోలు పట్టుకున్నావు, ఈటుకూరికి వచ్చినావు అన్నట్టు ఉంటుంది. బాబాయ్ ఎన్ని సంవత్సరాలు పడుతుండో ఏమో. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ బాగుంది. చూద్దాం, ట్రై చేద్దాం. చాలాసేపు అయింది, ఒక్కటి కూడా పడలేదు. ట్రై చేస్తూనే ఉన్నా పడదామని, ఒక్కటి కూడా తగలట్లేదు. మరి చేపలు ఉన్నాయో తెలియదు, ఈ చేపలు స్ట్రైక్ చేస్తేనే తెలియదు, మనం ఎవరైనా పట్టుకొని పోయిందో తెలియదు. మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలా. ఫలితం అనేది
చూడండి ఫ్రెండ్స్, ఒకటైతే తగిలింది ఇప్పుడే. సుమారు 1 కేజీ ఉంటుంది. చూడండి ఏ విధంగా కుచ్చుకుందో గాలం. హైదరాబాద్ స్పూన్ ఫ్రెండ్స్, ఇది 25 గ్రాములది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక వాల్క పడ్డది. బ్యాగ్లో పెట్టేసా, చిక్కంలో పెట్టి. మళ్ళీ రాడ్డు తీసి ఒక ఫస్ట్ కాస్టింగ్ వేయంగానే ఇంకోటి పడ్డది. ఈ రెండు జతతో పట్టుకొని దిగుతున్నాయేమో. అది ఎటుపోయిందని ఎతుకుతాను, దానికోసం ఎత్తుకుంటూ వచ్చి పడ్డది. ఇవ్వడం చూడండి, వేయగానే పడ్డది. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి పడ్డది చిన్నది, ఒక 1/2 కేజీ సుమారు ఉంటుంది. చూడండి, ఒక 1/2 కేజీ దాకా ఉంటుంది. దీన్ని రిలీజ్ చేసేది కానీ మా ఫ్రెండ్ ఒకడు వచ్చిండు. వాడు చిన్న చేపైనా పెద్ద చేపైనా ఏ చేపైనా కావాలరా నాకు, నేను తింటా అంటాడు. అందుకని దీన్ని రిలీజ్ చేయదలుచుకోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చిన్నది పడ్డది, వదిలేస్తాను దీన్ని. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న పీస్ పడ్డది, క్యాచ్ని రిలీజ్ చేసి చాలా చిన్నగా ఉంది అది, అందుకని వదిలేసా. మా ఫ్రెండ్ వద్దంటాడు కానీ నేనే వదిలేద్దామని చెప్పి వదిలేసిన. చిన్నది ఇంకోటి పడ్డది ఫ్రెండ్స్, కనీసం ఇది 200 గ్రాములు 150 గ్రాములు ఉంటుంది. మరి చిన్నవి పడితే వదిలేయండి, ఎందుకంటే మళ్ళీ ఇవే పెద్దవి మనకి పడే అవకాశం ఉంటుంది. పిల్లలన్నీ పట్టేస్తే మళ్ళీ పెద్దగా అయ్యే అవకాశం ఉండదు.
చూడండి ఫ్రెండ్స్, ఇది మూడోది. చిన్న చిన్న 2 పడితే వదిలేసిన. సుమారు కేజీ బాగుంటుంది వాళ్ళగా. లాస్ట్ సారి వేసి తీద్దామని విసరికలో పడ్డది. చూడండి, మా ఫ్రెండ్కి కూడా 2 పడ్డాయంట, వదిలేసిండు. గాలం దాంట్లో ఉంది. దాంట్లో ఓకేనా? నిలబడు, పైకి నిలబడు. దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే 3 పీసులు పడ్డాయి. 2 చిన్నవి పడ్డాయి, వదిలేసిన. ఈ 2 పీసులే. టైం అయిపోయింది, వెళ్ళిపోతాను. నెక్స్ట్ వీడియోలో కద్దాం. చూడండి, ఓకేనా? బాబాయ్ కూడా చేద్దాం. వీళ్ళు కూడా యూట్యూబర్ లాగా పడాలిగా. తీసేయి.